చేసిన పనులనే మీరు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. రైతు బంధు ఈ రోజు వరకు 3 ఎకరాలు కూడా దాటలేదు. రైతు బీమా ఎవరికి చెల్లించలేదు. మీరు కౌలు రైతుకు కూడా ఇస్తా అన్నారు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నారు. దానికి అతి లేదు గతి లేదు. మేము ప్రతి కళ్ళం దగ్గరికి పోయి కాంటాలు పెట్టి మేము పండించిన పంటను కొంటే 500 నేను బోనస్ ఇస్తా అన్నావు. ఒక్క కింటాకు ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో వానాకాలం పంటలకు ఇయ్యలేదు. ఇప్పుడు యాసంగి పంట రాబోతుంది, దీనికి అతిగతి లేదు. అంటే అందరినీ మోసం చేసిన మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మరొకసారి పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మహిళల్ని మోసం చేసే పనిలో ఉన్నారు. నిజంగా అధికారులు కూడా స్వయంగా నేను ఎమ్మెల్సీ ఉన్నాను కాబట్టి మా జిల్లా నుంచి నాకు ఆహ్వానం వచ్చింది నిన్నటి మీటింగ్కి రమ్మని. మేము బస్సులు ఏర్పాటు చేస్తున్నాం, మీరు కావాలంటే వెహికల్ ఏర్పాటు చేస్తామన్నారు. 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలాగా ముఖ్యమంత్రి గారి జేబుకు చేతి గుర్తు స్టిక్కర్ పెట్టుకొని మరి నిన్నటి బహిరంగ సభలో పాల్గొన్నారు అని అంటే ఇది కాంగ్రెస్ ప్రచార సభన, ప్రభుత్వ సభన చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు గమనించాలి, మహిళలు కూడా గమనించాలి. మరొక్కసారి మోసపోవద్దు. ఇప్పటికే నష్టం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న ఏ నిర్ణయమైనా ఈ రాష్ట్రంలో మహిళలు బలోపేతం కావడానికి తీసుకున్న నిర్ణయాలు. ఒక రైతు సంతోషంగా ఉంటే మరి ఆ కుటుంబంలో ఒక అమ్మ సంతోషంగా ఉంటే తన భర్తకు ఒక రైతు బంధు వచ్చిన దురదృష్టం కొద్దీ ఆ కుటుంబ సభ్యుడు చనిపోతే రైతు బీమా వచ్చిన మరి తను పండించిన పంటను ఎక్కడికి తీసుకుపోకుండా కల్లాల దగ్గరికి వచ్చి కాంటా పెట్టుకొని వారం రోజుల్లో డబ్బులు ఇస్తే ఆ రైతు భార్య చాలా సంతోషంగా ఉండేది. అది మహిళల్ని బలపరిచినట్టు. ఏ కార్యక్రమం చేసినా మహిళల్ని సెంట్రిక్గా చేసుకొని ఆ రోజు కేసీఆర్ గారి పాలన సాగింది. ప్రతి కుటుంబంలో ఒక సంక్షేమం, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి ముఖం మీద చిరునవ్వు ఉండాలనేది మా పాలన యొక్క ట్యాగ్ లైన్. కానీ అది మర్చిపోయి మీరు మహిళల్ని, ప్రజల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మీ మోసపు మాటలు ఇంకెంతో కాలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు, ముఖ్యంగా మహిళలు నమ్మరు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ముఖ్యమంత్రిగా ఉంటే చాలా సహనంతో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది వినాలి, వాటిని ఏ విధంగా మరి పరిష్కారం చేస్తావో ఆలోచించాలి. కానీ లేచిన దగ్గర నుంచి అసహనంతో మాట్లాడితే